స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారా? యేసయ్య దయ వల్ల మనందరము సురక్షితంగా మనం ఉన్నాం. అందరి బట్టి దేవుని స్తుతించే వారమై ఉండాలి. చదవబడిన లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం విందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనము, పేజీ నంబరు కొత్త నిబంధన పాఠ్య భాగములో 112. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. చాలండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. ఏమండి, మన చరిత్ర కనుక ఆలోచన చేస్తే మన ప్రపంచాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. ఎంతో మంది ఏమండి సామ్రాజ్యాలు మన యొక్క ప్రపంచాన్ని పరిపాలించేవారు. బబులోను దేశస్థులు మన యొక్క ప్రపంచాన్ని పరిపాలించారు. అలాగే తర్వాత సిరియా వారు పరిపాలించారు. దాని తర్వాత అలెగ్జాండర్ పరిపాలించాడు. తర్వాత రోమీయులు కూడా పరిపాలించారు. బబులోనియులు అంటే ఎవరు తెలుసా? ప్రస్తుతం ఇరాక్గా పిలువబడుతున్న దేశము. ఆ యొక్క బబులోను దేశస్థులు కూడా మన యొక్క ప్రపంచాన్ని పరిపాలన చేశారు. సిరియా వాళ్ళు పరిపాలన చేశారు. ఏమండి, అలెగ్జాండర్ పరిపాలన చేశాడు. రోమీయులు కూడా పరిపాలన చేశారు. జాగ్రత్తగా వినాలి మొదటి నుండి వాక్యము. ఈ రోమీయులు ఎవరంటే చాలా భయంకరమైన వారు. ఈ రోమా సామ్రాజ్యం ఎక్కడ ఉందంటే ఇటలీ దేశంలో ఉంది. ఇటలీకి రాజధాని ఏంటంటే రోమ్ పట్టణము అని చెప్తా ఉంటారు. చాలా అద్భుతమైన పట్టణం అది. చాలా అందముగా కనిపిస్తుంది రోమ్ పట్టణము. ఎంతో ఖరీదైన వస్తువులు అక్కడ దొరుకుతాయి. మనకి రాజధాని ఏమండి ఇంతకు ముందు హైదరాబాద్గా పిలువబడేది, ఇప్పుడు అమరావతిగా పిలువబడుతుంది. అలాగే ఇటలీ ప్రాంతానికి రాజధానిగా రోమ్ అనే పట్టణము ఉండేది. రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్న సమయంలోనే యేసు ప్రభు వారిని హతమార్చారు. అండి, రోమా సైన్యమే యేసయ్యను హతమార్చారు. అలాగే శిష్యులను కూడా హతమార్చింది ఎవరైతే రోమీలే హతమార్చారు. ఈ రోమీలు చాలా భయంకరమైన వారుగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు సైన్యంలో యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రి ఈ భూప్రపంచం మీద ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానివ్వండి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రి కానివ్వండి, వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వీళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజీ అంటే ప్లానింగ్లు. ఎవరన్నా యుద్ధానికి శత్రువులు వస్తున్నారంటే వీరు వేసే వ్యూహము ఎలా ఉంటుందంటే ఎదుటి వారికి కూడా అంతు చిక్కదంట. దీనిని ఏమంటారంటే రోమన్ టాక్టిక్స్ అంటారు. అంటే వారి యొక్క తెలివితేటలు అంత వేగంగా ఉంటాయన్నమాట. ఏమండి, ప్రస్తుతం ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమందిగా పిలబడుతున్నారు తెలుసా? 80 లక్షల మంది. ఆ యొక్క దేశం అంతా కలిపితే ఎంతమంది ప్రజలంటే కేవలము 80 లక్షల మంది అంతే. కానీ ఈ 80 లక్షల మంది కూడా భూప్రపంచాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? గజగజలాడిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని ప్రజలు. ఈ రోమా సైన్యము యేసయ్యని హతమార్చింది, తన సైనికుల్ని శిష్యులను హతమార్చింది. అండి, అలాగే వీరు యుద్ధంలో చాలా నైపుణ్యత కలిగిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరున్నారంటే ఒక శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతి ఎవరంటే ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను అని వ్రాయబడింది. పటాలము అంటే దాని అర్థం ఏంటంటే ఒక గ్రూప్. మిలిటరీలో గ్రూపులుగా ఉంటారు. 100 మంది 50 మంది సైన్యము ఒక గ్రూప్గా ఏర్పడతారు. దాన్ని ఏమంటారంటే రెజిమెంట్ అంటారు. ఈ పటాలము ఒక పటాలం అంటే కొంతమంది సైనికులు ఒక గుంపుగా ఉంటే దాన్ని ఒక పటాలం అంటారు, రెజిమెంట్ అంటారు. శతాధిపతి అంటే శతము అంటే ఎంత చెప్పండి, చదువుకున్నావు? శతము అంటే 100. ఏమండి, శతము అంటే ఎంత? 100 మంది సైనికులు
ఈయన కింద ఉండేవారంట. శతాధిపతి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే 100 మంది సైనికులకు పైగా అధిపతిగా ఉన్నవాడు ఎవరంటే కొర్నేలి. అర్థమవుతుందా మీకు? కొర్నేలి. మనం అనుకుంటా ఉంటాం సైనికులు అందరూ కూడా చాలా మంది భయంకరమైన వారు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, లంచగాండ్లు ఉంటారు, ఏమండి వారికి కరుణ దయ దాక్షిణ్యాలు ఏమి ఉండవు మిలిటరీలో ఉన్నవారికి అని అనుకుంటాం. కానీ ఈ కొర్నేలి అన్నవాడు ఎక్కడున్నాడు అంటే మిలిటరీలోనే అధిపతిగా ఉన్నాడు. అయినా సరే ఆయనలో ఏ గుణం ఉందో తెలుసా? భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను అని బైబిల్లో వ్రాయబడింది. అంటే ఆయన ఎంత మంచివాడై ఉంటాడు? భక్తిపరుడు అంటే ఎలా ఉండాలి? దేవుని ఎడల ఏమండి విశ్వాసం కనపరిచేవాడుగా ఉంటాడు. ఏమండి సమాజం పట్ల ఏమండి మంచిగా ప్రవర్తించే వ్యక్తిగా ఉంటాడు. ఏమండి దేవుని ప్రజల పట్ల మంచిగా ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఎవరు? భక్తి కలిగిన మనుష్యుడు. ఇక్కడ ఆయన కోసమే ఎంత ప్రత్యేకించి రాయబడిందంటే ఆయన కింద ఎంతమంది సైనికులు ఉన్నారు చెప్పండి? ఇప్పుడే చెప్పాను. ఎంతమంది సైనికులు? 100 మంది సైనికులు ఉన్నారు. అంటే ఆయనలో అహంకారము లేదు, గర్వము లేదు. దేవుని బైబిల్ అందుకే వ్రాయబడి ఉంది భక్తిపరుడు. గర్వం లేని వారు ఏమిటండి? భక్తిపరులు. వినయం కలిగిన వారు ఎవరు? భక్తిపరులు. సమాధానం కలిగిన వారు ఎవరు? భక్తిపరులు. నాకెంత ఆస్తి ఉంది, నాకెంత పలుకుబడి ఉంది, లేకపోతే నాకెంత ఎంతమంది సైనికులు ఉన్నారు, నాకెంత ఎంతమంది పని చేసేవారు ఉన్నారని ఏమాత్రము కూడా గర్వము లేదు. అలాగే కూడా ఏమండి దేవుడు అంటే భయం కూడా ఉన్నది ఆయనలో. అందుకే భక్తిపరుడు. దేవుని దగ్గర భక్తి ఉంటే భక్తిపరుడు అంటారు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉండను. మనం అనుకుంటా ఉంటాం మిలిటరీలో ఉన్న వాళ్ళు చాలా భయంకరమైన వారు, త్రాగుపోతులు ఉంటారు, తిండిపోతులు ఉంటారు అని అనుకుంటా ఉంటాం. చాలా మంది పోలీసుల్లో లంచగాండ్లు ఉంటారు, లంచం పుచ్చుకున్న వారు కూడా ఉంటారు. అదే ప్రతి పని దగ్గర కూడా మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు. కానీ ఈ కైసరులో ఉన్నటువంటి సైన్యము దగ్గర శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఉన్నాడు. అతడు మంచివాడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. నీకు ఏది కలిగి ఉన్నదని నువ్వు ప్రియ సహోదరి సహోదరుడు దేవుని భక్తిని పక్కన పెడుతూ ఉన్నావు? ఎంత ఉందే ఆస్తి అని నువ్వు దేవుని పక్కన పెడుతూ ఉన్నావు? నీలో భక్తి ఉన్నదా, విశ్వాసం ఉన్నదా, పరిశుద్ధత ఉన్నదా, యథార్థత ఉన్నదా? పరిశీలన చేసుకో. కొంచెం ఆస్తి కలిగితే, లేదా కొంచెం పేరు పలుకుబడి వస్తే, కొంత చదువు ఉంటే, కొంత అందం ఉంటే ఏమండి భక్తి కనుమరుగైపోతూ ఉంటుంది చాలా మంది జీవితాలలో. భక్తి చాలా ప్రాముఖ్యమైనది. నీకున్న అందము కానీ, నీకున్న పలుకుబడి కానీ, నీకున్న చదువు కానీ, నీకున్న ఆస్తిపాస్తులు కానీ నీ భక్తిని చూపించలేవు. నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు, ఎలా ప్రభు సన్నిధిలో ఉంటూ ఉన్నావు, నీ విశ్వాసం ఎలా ఉన్నది, అది మాత్రమే కొలతకు వస్తుంది. నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న అందాన్ని చూసి కొలత వేయడు దేవుడు నీ భక్తిని. నీకున్న ఆలోచన తత్వాన్ని చూసి, పరిశుద్ధతను చూసి, యథార్థతను చూసి, నీతిని చూసి ఇతడు భక్తిపరుడు, ఈమె భక్తిపరురాలు, వీరు పరిశుద్ధులు, వీరు యథార్థవంతులు అని నీకున్న ఆస్తిని చూసి దేవుడు కొలవడు. ఏమండి నీకున్న విశ్వాసాన్ని చూసి, నీ యొక్క నడవడికను చూసి, నీ యొక్క యథార్థతను చూసి, నీ పరిశుద్ధతను చూసి, నీ యొక్క మాట తీరును చూసి దేవుడు కొలుస్తాడు నీ భక్తి జీవితాన్ని. ఇతని దగ్గర 100 మంది పనివారు ఉన్నారు అని చెప్పి ఇతడు భక్తిపరుడు అయిపోలేదు. లేకపోతే ఇతని కింద చాలా మంది పని చేసేవారు ఉన్నారని చెప్పి దేవుడు వారందరినీ చూసి ఇతనికి పరిశుద్ధుడని బిరుదు ఇచ్చేయలేదు. ఇతడు ఎంత ఆదిత్యతలో ఉన్నా సరే, ఎంత అధిపతి స్థానంలో ఉన్నా సరే, ఏమండి ఎంత పేరున్నా సరే, ఎంత అధికారం ఉన్నా సరే, దేవుడు దాన్ని చూసి ఇతనికి భక్తిపరుడు, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు నీతిపరుడు అని ఒక బిరుదు ఇచ్చేయలేదు. ఎంత పని ఉన్నా సరే, ఎంతమంది సైనికులు ఉన్నా సరే, ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే, లేకపోతే ఎంత పెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నా సరే, నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి దేవుడు భక్తిపరుడువా లేకపోతే భక్తిపరురాలువా
లేకపోతే విశ్వాసం ఉందా, విశ్వాసం లేదా అని నిన్ను కొలుస్తాడు. నువ్వు దశమ భాగం ఇచ్చేసినంత మాత్రాన్న, కానుకలు మొక్కుబడులు తీర్చేసుకుంటున్న మాత్రాన నీ భక్తి కొలవబడదు. నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి నీ భక్తి కొలవబడదు. పెదవులను వచ్చే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. హృదయ అంతరంగ లోతుల్లో నుండి నీ ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధికి చేరాలి అంటే నీలో పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి, ఇతరులను ప్రేమించే తత్వం ఉండాలి, సమాధానం పడే లక్షణం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భక్తి జీవితము కొలత దేన్ని చూసి నువ్వు కొలుచుకుంటూ ఉన్నావు? నువ్వు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిపరుడిని, లేకపోతే నీ చేసే ప్రార్థన గొప్పదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, కాదు. దేవుడు నీ భక్తిని కొలవాలంటే, లేకపోతే నీ యొక్క విశ్వాసాన్ని కొలవాలంటే నువ్వు కేవలం బైబిల్ చదివినంత మాత్రాన సరిపోదు. ఇతరులకి నువ్వు సహాయం చేసినంత మాత్రాన సరిపోదు. దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వచ్చేసినంత మాత్రం సరిపోదు. నీ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే దేవునికి అణిగి మణిగి, విశ్వాసంలో అణిగి మణిగి, పరిశుద్ధతలో అణిగి మణిగి, నీతిలో అణిగి మణిగి నువ్వు జీవిస్తావో అప్పుడు నీ యొక్క భక్తి జీవితము దేవుడు కొలుస్తాడు. నువ్వు చేసే ధర్మ కార్యాలను బట్టో, నువ్వు చేసే అన్నదానాలను బట్టో, నువ్వు ఇతరులను చూసే చూపును బట్టో కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క శతాధిపతి ఇతని కింద సైన్యం ఉన్నదని గర్వించలేదు, ఇతని దగ్గర ఆస్తిపాస్తులను గర్వించలేదు. కానీ దేవుని దృష్టిలో భక్తిపరుడుగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ భక్తి జీవితం ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ పరిశుద్ధత ఏంటి? నీ నీతి ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భక్తిపరుడివే, నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు యథార్థవంతుడివే, నువ్వు నీతిపరుడివే. నీ భార్య సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? నువ్వు పరిశుద్ధుడివే, యథార్థవంతురాలువే, నీతిమంతురాలువే. నీ భర్త సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? నీ బిడ్డలు మంచివారే, పరిశుద్ధులే, నీతిమంతులే, భక్తిగా జీవిస్తూ ఉన్నారు. అయితే భార్య భర్తలుగా మీ యొక్క పరిస్థితి ఏంటి ఈరోజు? ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో పేజీ నెంబర్ 197, పేజీ నెంబర్ 197, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనెను. ఎవరన్నారు? ఎవరన్నారంటే యెహోషువ అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలుల పెద్దలను పిలిచాడు, స్నేహితులను పిలిచాడు, బంధువులందరినీ పిలిచాడు. అయ్యా, మీరు ఏ దేవతలను పూజించుకుంటారో, ఎవరిని వెంబడిస్తారో నాకైతే సంబంధం లేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. ఆయన ఎందే లక్ష్యం ఉంచుతాము, ఆయన మందే విశ్వాసం ఉంచుతాము. మా జీవితానికి కారణభూతుడు ఆయనే, మా యథార్థతకు, మా పరిశుద్ధతకు, మా నీతికి కారణభూతుడు ఆయనే. ఆయన మాత్రమే వెంబడిస్తాము తప్ప ఈ లోకంలో ఉన్నవారు నేక మనిషిని మాత్రము వెంబడించము. ఏ యొక్క దేవతలను మేము వెంబడించము. అమోరీయుల దేశంలో మీరు వెంబడించిన వారు వెంబడిస్తే వెంబడించండి, మీ పితరులు వెంబడించిన వారు వెంబడిస్తే వెంబడించండి. కొంతమంది ఏమో స్నేహితులను వెంబడిస్తారు, కొంతమంది ఏమో ప్రియులరా బంధువుల్ని వెంబడిస్తారు, కొంతమంది ఏమో ఇరుగుపొరుని వాడిని వెంబడిస్తూ ఉంటారు. నీ యొక్క భక్తి జీవితము ఎవరినో చూసి అది ప్రభావితం అయిపోకూడదు. ఏ మనిషిని చూసో, లేదా నీ స్నేహితుని చూసో, లేదా నీ యొక్క బంధువుని చూసో నీ యొక్క పరిశుద్ధ జీవితము, భక్తి జీవితము ప్రభావితం అయిపోకూడదు. మేము పనిచేస్తున్న ఆఫీసుల్లో ఏమండి కొంతమంది యవనస్తులు ఉంటారు. వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని
ఎదుటి వారిని చూపిస్తూ ఉంటారు. అంటే నువ్వు ఎలా ఉండాలో లేదా ఎలా నడుచుకోవాలో ఏ ఒక్క మనుషుడో చెప్తే నీకు తెలియకూడదు, కానీ బైబిల్ చెప్తే నీకు తెలియాలి. ఏమండి, ఎవరెవరినో చూసి వెంబడిస్తాను, ఎవరెవరినో, కొంతమందికి ఏమో సినిమా యాక్టర్లు ఫ్యాన్స్ ఉంటారు, కొంతమందికి ఏమో పొలిటీషియన్లు రాజకీయ నాయకులు ఫ్యాన్స్ ఉంటా ఉంటారు, కొంతమందికి ఎవరెవరో ఫ్యాన్స్ ఉంటా ఉంటారు. వారిని వెంబడించడం వ్యర్థము. దేవుని వాక్యాన్ని వెంబడిస్తే, దేవుని ఆజ్ఞలు వెంబడిస్తే నీ జీవితానికి ప్రయోజనం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషువ అంటూ ఉన్నాడు, అయ్యా మీరు ఎంత చెప్పినా నేను వినను, మీరు ఎంత చెప్పినా నేను వినను. ఎందుకంటే నేను సేవించుచున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన మాత్రమే వెంబడిస్తాము, ఆయన మాత్రమేమో కీర్తిస్తాము, ఆయన మాత్రమే ఆరాధిస్తాము. ఏదో మీ ముందేదో ఆయన తెలియనట్టుగా ఉండడానికి లేము. కానీ చాలామంది ఏం చేస్తారంటే, మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవులం కాదంటారు. అప్పుడప్పుడు చర్చికి వెళ్తాం, అప్పుడప్పటికి ప్రార్థనలకు వెళ్తాం అని చెప్తా ఉంటారు. దేవుని నమ్ముకున్నందుకు నువ్వు సిగ్గుపడుతున్నావేమో ఈ దినాన్న. యెహోషువ సిగ్గుపడలేదండి దేవుని నమ్ముకుంటున్నందుకు. బంధువులందరినీ పిలిచాడు, ఇశ్రాయేలు పెద్దల్లో అందరినీ పిలిచాడు. అయ్యా మీరు ఎవరైనా సేవించుకోండి, మీకు మేము అడ్డు రాము, కానీ మా ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు ఉన్నాడు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు, కాబట్టి ఆయన మాత్రమే మమ్మల్ని విడిపించిన దేవుడు ఉన్నాడు. అంధకారంలో నుండి, పాపములో నుండి, చీకటి కట్ల నుండి విడిపించిన దేవుడు ఉన్నాడు, ఆయన మాత్రమే మేము వెంబడిస్తాము అని ధైర్యముగా స్నేహితుల ముందు, ఏమండి, పెద్దల ముందు, బంధువుల ముందు, అందరి ముందు ఒక సాక్ష్యం చెప్పాడు యెహోషువ. ప్రియ సహోదరి సోదరుడా, నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పేజీ నెంబరు 157, 16వ అధ్యాయము 15వ వచనము. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. అండి, పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు, పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి పూనుకున్నారంట. దేవుడు అంటా ఉంటాడు కదా, వారు వినినను వినకపోయినా సువార్త ప్రకటించాలి. ఒకవేళ వినకపోతే మీ పాదాలు ధూళి అక్కడ దులిపివేసి వేరే దగ్గరికి వెళ్ళాలి. సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ సహోదరి సోదరుడా, నువ్వు ఎంత కాలముగా నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటానే ఉంటావు? ఇంకా నువ్వు పాలు తాగే స్థితిలోనే ఉన్నావా? ఇంకా బలమైన ఆహారం ఎప్పుడు తింటావు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఎంతకాలము నువ్వు ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ ఉంటావా? పాటలు ఎప్పుడు పాడతావు? పాటలే పాడతావా? వాక్యాన్ని ఎప్పుడు చదువుతావు? వాక్యం చదవడం మాత్రమేనా? ఇతరులకు బోధించేది ఏమన్నా ఉన్నదా? ఇతరులకు సువార్త ప్రకటించేది ఏమన్నా ఉన్నదా? ప్రియ సహోదరి సోదరుడా, మనము తినడమే, మనము త్రాగడమే, లేకపోతే మనము సుఖముగా ఉండడమే చూసుకుంటాము తప్ప మన కుటుంబం బాగుండేది సరిపోతుంది, నా బిడ్డలు బాగుండే సరిపోతాడు, నా భర్త బాగుంటే సరిపోతాడు, నా భార్య బాగుంటే సరిపోతుంది, మా కుటుంబం మాత్రం పరలోక రాజ్యం వెళ్తే సరిపోతుంది. నీ బంధువుల సంగతి ఏంటి? నీ స్నేహితుల సంగతి ఏంటి? నీ గ్రామం సంగతి ఏంటి? నీ ఇరుగు పొరుగులో ఉన్న గ్రామాల సంగతి ఏంటి? ఆయా ప్రదేశాల్లో ఉన్న పట్టణాల సంగతి ఏంటి? నీ విశ్వాస జీవితం నిన్ను పరలోక రాజ్యం చేరిస్తే సరిపోతావు ప్రియ సహోదరి సోదరుడా. ఏమండి, పరిశుద్ధులకు పరిచర్య చేస్తా ఉన్నారంట. నువ్వు చేస్తున్నావా పరిశుద్ధులకు పరిచర్య? దేవుని సేవకులకు పరిచర్య చేస్తా ఉన్నావా? సంఘానికి పరిచర్య చేస్తా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క భక్తి జీవితాన్ని దేవుడు ఎలా కొలుస్తాడో మీరు గమనించుకోవాలి. నీ ఆస్తిని చూసి కొలవడండి, నీకున్న అందాలను చూసి కొలవడం నీ భక్తి జీవితాన్ని. ఆ యొక్క కొర్నేలి యొక్క భక్తి జీవితాన్ని ఎలాగా దేవుడు కొలిచాడంటే, ఆయన పరిశుద్ధుడిగా, ఏమండి, 100 మంది పైన అధికారిగా ఉన్నానని చెప్పి ఆయన మాట తీరు మారలేదు,
ఆయన యొక్క భక్తి తీరు మారలేదు, ఆయన యొక్క ఆలోచన విధానం మారలేదు, ఆయన యొక్క సమాధాన పడే విధానం మారలేదు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు నిన్ను భక్తిపరుడిగా భక్తిపరురాలుగా పిలవాలి, కొలవాలి అంటే దానికి తగినటువంటి లక్షణాలు మనలో ఉండాలి. అవండి మనలో ఉంటూ ఉన్నాయా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనము, పేజీ నంబరు 118, 119, 16వ అధ్యాయం 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. చాలండి. ఇక్కడ ఎవరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే చెరసాల అధికారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే పౌలు శీలను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అర్ధరాత్రి వేళ అండి పౌలు శీలలు బంధించి ఉన్నారు, జైలులో ఖైదీలుగా పెట్టబడి ఉన్నారు. అయితే అర్ధరాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పాటలతో దేవుని కనపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆ గడియలోనే ఆ యొక్క ఖైదీలు ఉన్న ప్రాంతం మీదకి, ఆ జైలు మీదకి ఏమొచ్చేసిందంటే భయంకరమైనటువంటి భూకంపము వచ్చేసింది. వచ్చేసినప్పుడు మొత్తం చెరసాల సంఖ్యలన్నీ విడిపోయినాయి, తాళాలన్నీ పగిలిపోయినాయి. అధికారి అనుకుంటా ఉన్నాడు, జైలు అధికారి, ఈ రోజుతో నా ఉద్యోగము అయిపోయింది, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా యొక్క పై అధికారులు నేను ఏమి సమాధానం ఇవ్వాలి, ఈ ఖైదీలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి పారిపోయారంటే నా దగ్గర జవాబేంటి అని ఆలోచిస్తూ తనకు తాను హాని చేసుకోవాలనుకున్నాడంట. ఏం చేసుకోవాలనుకున్నాడు? తనకు తాను హాని చేసుకోవాలనుకున్న సమయంలో పౌలు శీలలు వెళ్ళి అన్నారంట, అయ్యా నువ్వేమీ చేసుకోవాల్సిన అవసరత లేదు, ఎందుకంటే ఏ ఒక్కరును కూడా నీ దగ్గర నుండి ఏ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు అని చెప్తే ఆయనకి నమ్మబుద్ధి కావట్లేదు. జైలు అధికారికి దీపం పట్టుకురండి అని దీపం పెట్టుకొచ్చిన తర్వాత అందరిని చూసుకుంటా ఉన్నాడు, అందరి నెంబర్లు చూసి అందరి పేర్లు చదువుతూ ఉన్నాడు. ఏ ఒక్క మనుష్యుడు కూడా, ఏ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. అబ్బా ఎంత నిజాయితీ వీరి దగ్గర ఎలా వచ్చింది, ఎంత నమ్మకత్వము, ఎంత యథార్థత వీరి దగ్గర ఎలా వచ్చింది అని అంటూ ఉంటే పౌలు శీలలు అంటూ ఉంటారు, మా దేవుడు గొప్పవాడు, ఆయన దగ్గరే నేర్చుకున్నాం, మేము ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాం, ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన దగ్గర ఉన్న విశ్వాసము, ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధత, ఆయన దగ్గర ఉన్న నీతి యథార్థత మాలో ఉన్నది. కాబట్టి మేము ఎక్కడికి కూడా పారిపోలేదు. నువ్వు ఎవరిని చూసి పారిపోతా ఉన్నావు? ఏ అపాయాన్ని చూసి పారిపోతా ఉన్నావు? ఏ స్థితిలో నువ్వు పరిగెడుతూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, దేన్ని చూసో నువ్వు భయపడిపోవాల్సిన అవసరం లేదు, దేన్ని చూసో నువ్వు పరిగెట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. నీతో ఉన్నవాడు గొప్పవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నీ పక్షాన యుద్ధము చేసేవాడు, నీ పక్షాన నిలబడేవాడు, న్యాయము తీర్చేవాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఆ జైలు అధికారి అంటూ ఉన్నాడు, అయ్యా మీరు ఎంతగా నా ఎడల మీరు కృప చూపించారు, కాబట్టి నేను రక్షణ పొందాలని నేనేం చేయాలి? నిన్ను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ భక్తి జీవితాన్ని చూసి ఎవరైనా రక్షణలోకి రావాలి. వస్తా ఉన్నారా? నీ మాట తీరుని చూసి, నీ గర్వాన్ని చూసి ఎవరైనా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారా? ఇతరులను ప్రేమించే తత్వం నీలో ఉన్నదా? ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, ఆలోచన చేయి. నువ్వెంత కాలంగా ప్రార్థన చేస్తున్నా, భక్తిగా జీవిస్తున్నాను అనుకుంటున్నావేమో. పైకి భక్తి పరులుగా కనిపించి దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో చాలా మంది ఈరోజు క్రైస్తవులు కనిపిస్తూ ఉన్నారు. ఏమండి, జైలు అధికారి ఏమండి, ఎవరినైనా పోలీసులు ఎంత గర్వంగా ఉంటారు చూసారా మీరు? ఎవరిని లెక్క చేయరు, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మా మాటే చెల్లుతుంది అని అంటూ ఉంటారు, అంత గర్వంగా ఉంటారు. కానీ ఆయనలో ఆ జైలు అధికారులు అంత దీన మనసు, ఏమండి, అంత వినయము ఎక్కడ నుండి వచ్చింది అంటే దేవుని ప్రజలైన పౌలు శీలను ఉన్నటువంటి స్థితిని చూసి, వారిలో ఉన్న యథార్థతను చూసి, వారిలో ఉన్నటువంటి నెమ్మదిని చూసి, వారిలో ఉన్నటువంటి సమాధానాన్ని చూసి
వెంటనే జైలు అధికారి రక్షణ పొందాడు. అయ్యా, నేను నా కుటుంబమును ఈనాడే ఈ రోజే బాప్తిసం పొందాలి అనే విశ్వాసము జైలు అధికారుల్లో ఉండగలగడానికి కారణం ఎవరంటే పౌలు శీలలు, దేవుని బిడ్డలు. నిన్ను చూసి ఎవరు మారుతున్నారు? నీ భర్త మారుతున్నాడా? నీ భార్య మారుతుందా? నీ బిడ్డలు మారుతున్నారా? నీ స్నేహితులు బంధువులు మారుతున్నారా? ఇతడు నిజంగా దేవుని బిడ్డ, దేవుని విశ్వాసి, దేవుని పక్షాన్ని నిలబడేవారు. నీ మాట తీరు మారలేదు, నీ యొక్క నడవడిక మారలేదు, నువ్వు క్రైస్తవురాలివి అని చెప్పుకుంటా ఉన్నావు. ప్రియ సహోదరి సోదరుడా, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మన ఆలోచనలు మారినాయా? మన యొక్క నడవడిక మారిందా? ఎదుటి వారిని చూసే విధానంలో నీ యొక్క ఆలోచన విధానం మారిందా? ఎలా ఉంది నీ భక్తి జీవితము? నువ్వు దేనితో కొలుచుకుంటున్నావు నీ భక్తి జీవితాన్ని? నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువా, నా భక్తి జీవితం నీకు సరిపోవడానికి నేను ఇవి చేస్తున్నాను, కరెక్టేనా అని కొలుచుకోవాలి అనుదినము ప్రభు సన్నిధిలో కూర్చొని. అవండి, నోవాహు రక్షణ అనే వాడ కట్టాడు. నువ్వు కడుతూ ఉన్నావా? నోవాహు కట్టినటువంటి రక్షణ వాడని కుటుంబాన్ని నువ్వు కట్టాలి. కడుతూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఎలా ఉన్నది నీ భక్తి జీవితము? కుటుంబంలో ఒక 6 ఉన్నారు అనుకోండి. కుటుంబంలో 6 ఉన్నారు, 5 భక్తిపరులుగా ఉన్నారు. ఒకరు భక్తిని కనపరచట్లేదు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. అవండి, నీకు సంతోషమా? నీ కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడా? చదువుకున్నవారు చెప్పాలి. ఒక క్లాసులో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం పాస్ అయ్యాము అని చెప్పాలంటే మనం ఎన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి? 4 సబ్జెక్టులు పాస్ అయితే సరిపోతుందా? 5 సబ్జెక్టులు పాస్ అయితే సరిపోతుందా? మరి ఎన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి? 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. నువ్వు పాస్ అయ్యావు అని చెప్పడానికి నువ్వు ఎన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి? 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఒకవేళ 5 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. 8 సబ్జెక్టులు ఉంటే 8 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. 10 సబ్జెక్టులు ఉంటే 10 సబ్జెక్టులు కూడా పాస్ అవ్వాలి. ఒకవేళ పాస్ అవ్వలేదు, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యావంటే నువ్వు నెక్స్ట్ తరగతికి అర్హురాలివా? లేదు. నీ కుటుంబంలో ఏమండి 5 ఉంటే 5 కూడా దేవుని యందు భక్తి కలిగిన వారిగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నది నీ భక్తి జీవితము? మొదటిది ఏం చెప్పాను? చెప్పాలి. కొర్నేలు ఎటువంటి వాడు? భక్తి గలవాడు. చెప్పండి, కొర్నేలు ఎటువంటి వాడు? భక్తి గలవాడు. మనం చెప్పుకుందాం, నేను భక్తి గలవాడను, నేను భక్తి గలదానను అని చెప్పుకుందామా? చెప్పుకునే స్థితిలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్ళును గాక. ఆమేన్. రెండవది మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. అపోస్తులుగా 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైండి ప్రజలకు బహుధర్మము చేయుచు. చాలండి. ఏమండి, ప్రజలకు ఏం చేయాలంట? బహుధర్మము చేయాలంట. ధర్మము చేసే ఆలోచన ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండాలి. ఏమండి, ధర్మము ఎవరికి చేయాలి? ధర్మము పుచ్చుకునేవారు వారు ఏ పని చేయలేని స్థితిలో, ఏమండి, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నవారికి ధర్మం చేయాలి. ఒక పూట ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి. ఒక పూట ఏమండి కూలి లేని వారికి కూలి ఇవ్వాలి. ఒక వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలి. ధర్మ కార్యాలు చేయాలి. కానీ ఆ యొక్క ధర్మము పుచ్చుకునేవారు పని చేయగల స్థితిలో ఉండి, ఏమండి, వారు యవ్వన ప్రాయంలో ఉండి, నడి వయసులో ఉండి, కుటుంబాన్ని సాగుకునే స్థితిలో ఉన్న వారికి సహాయం చేయవలసిన అవసరం ఏమైనా ఉందా? ఏమీ లేదు. లేని వారికి పెట్టాలి, విధవరాండ్రుని పోషించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ధర్మ కార్యాలు చేయాలి. అడుక్కునే వారికి అన్నం పెట్టాలి. ఒక పూట నీకు చేతనైనంత మట్టుకు నువ్వు చేయాలి. ఈ యొక్క
ఏమండి శతాధిపతి ఎటువంటి వాడంటే భక్తిపరుడు మాత్రమే కాదు కానీ, ఏమండి భక్తిపరుడు మాత్రమే కాదు కానీ ధర్మకార్యాలు కూడా చేసేవాడంట. నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావా? ధర్మకార్యాలు దేవుని సన్నిధికి ఏమైనా చేస్తున్నావా? ఏమండి ఒక వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబరు 8, 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఏమండి తర్వాత కింద లైన్లో ఉంటుంది, అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును అని వ్రాయబడింది. మనందరం ఇదే వాక్యాన్ని పట్టుకుంటూ ఉంటాం. ఏమని? అడగమన్నాడు కదా దేవుడు, మనం అడిగితే దేవుడు ఇస్తాడు, మనం ఏది అడిగితే దేవుడు ఇస్తాడు, ఎందుకంటే ఇస్తానని చెప్తూ ఉన్నాడు కదా అని. మనకి సొంత ప్రయోజనాల కోసము, ప్రవ్వా నేను కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, నీకు అవసరత అయితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఏమండి నీ యొక్క హృదయాన్ని చూసి దేవుడు ఇస్తాడు. ప్రవ్వా నేను ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, దేవుడు ఇస్తాడు, ఇవ్వడని అనట్లేదు, కానీ నీ హృదయాన్ని చూసి ఇస్తాడు. ఎటువంటి ఆలోచనతో నువ్వు అడుగుతూ ఉన్నావు అది చూసి ఇస్తాడు. కానీ ఇది చూసి ఏది పడితే దేవుడిని అడుగుతారండి, ఏది పడితే అది దేవుడిని అడుగుతారండి. అడగకూడని కూడా అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. దేవునికి అనుకూలమైనదో కాదో ఆలోచన చేయరు. ఏది అడగమన్నాడో దేవుడు మనం గమనిస్తే ఇంకో వచనంలో ఉంటుంది చూడండి. ఎక్కడ ఉంటుందంటే లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 38, 6వ అధ్యాయము 11, 13 చూడండి. లోక 11, 13, లోక 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. దేవుడు అంటున్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నదానికి ఏమడగమంటున్నాడు అంటే పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. పరిశుద్ధాత్మను అడిగిన వారు ఎవరైనా ఉన్నారా మన మధ్యన? ఏమండి పరిశుద్ధాత్మ కనుక మనతో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆశీర్వాదమే. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏది అడగకూడదు అది అడుగుతాము తప్ప ఏది అడగాలో అది అడగం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నది నీ భక్తి జీవితము? దేవునికి అనుకూలమైన అడుగుతూ ఉన్నావా? నీకు అనుకూలమైనవి అడుగుతూ ఉన్నావా? నీకు అనుకూలమైనవి అడిగితే అది నీ జీవితానికి ఏమాత్రం ప్రయోజనం కాదు. దేవునికి అనుకూలమైనది పరిశుద్ధాత్మను అడగాలి, నీతిని అడగాలి, యథార్థతను అడగాలి, పరిశుద్ధతను అడగాలి, సమాధానం అడగాలి, యథార్థతను అడగాలి. ఏది అడుగుతూ ఉన్నావు? ఇప్పుడు చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడురి, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. అంటే మనం దేంతో కొలిచిస్తామో అదే కొలతతో దేవుడు ఏం చేస్తాడు? కొలిచి ఇస్తాడంట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం పుచ్చుకోవడానికే చూస్తాము తప్ప ఇవ్వడానికి ఏమాత్రము కూడా చూడము. మనం ఎప్పుడు కూడా పుచ్చుకునే స్థితిలోనే ఉండాలనుకుంటాం తప్ప ఇచ్చే స్థితిలో దేవుడిని నిలబెట్టినా సరే మన చేతులు రావు. ఇతరులకు పెట్టే చేతులుగా మన చేతులు దీవించినప్పటికీ కూడా మన చేతులు రావు. ఒక ఆమె అనుకుందంట, నేను 116 రూపాయలు మురుకుకుందంట దేవుని సన్నిధికి. ఎంత? 116 రూపాయలు మొక్కుకుందంట. మొక్కున్న తర్వాత డబ్బులు తీసి 116 రూపాయలు పక్కన పెట్టింది. పెట్టిన తర్వాత కానుకలు పెట్టేదానికి వస్తున్నారు, లైన్గా నుంచున్నారు. చివరిని ఎక్కడో నుంచుంది. వస్తా ఏమండి ఏం చేసిందంటే 100 రూపాయలు, 116లో 100 రూపాయలు తీసి పక్కన పెట్టేసుకుందంట. 16 రూపాయలు వేద్దామని చెప్పి. ఇంకా కొంచెం దూరం వచ్చేసరికి ఆ 16 రూపాయల్లో 10 రూపాయల కాగితం తీసి పక్కన పెట్టిందంట. ఏమండి
దగ్గరికి వచ్చేస్తుంది కానుకలు పెట్టి. ఎంత ఉంది ఆమె చేతిలో? 116 రూపాయలు ఇద్దాం అనుకుంది, 6 రూపాయలు ఉంది. కానుకలు పెట్టి దగ్గరికి వెళ్ళినప్పటికంట 5 రూపాయలు కాస్ట్ తీసి పక్కన పెట్టిందంట. ఆ 1 రూపాయి టంగుమని వేసిందంట టంగు పెట్టిలో. అండి కానుకలు పెట్టులో ఏమేసింది? 1 రూపాయి. ఇద్దాం అనుకున్నది ఎంత? 116 రూపాయలు. ఆ 116 రూపాయలు వేస్తే దేవుని సేవకులు ఏ బిల్డింగ్ కట్టేసుకుంటారు అనుకుంటుందో మరి నాకు అర్థం కాదు. కానీ ఏమండి చివరికి వచ్చేసరికి 1 రూపాయి అలా కానుకల పెట్టిలో వేసిందంట. వేసినప్పటికీ ప్రియులారా మీరు గమనిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు 6వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకున్నాం కదా, అది జాగ్రత్తగా ఇప్పుడు చదువుకుందాం. చదవండి, 2వ లైన్ నుంచి చదవండి. అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతో, అంటే కొలత అంటే నిండు, ఇక్కడ అణచి కుదిలించి దిగజారునట్లు అంటే ఏమండి ఇప్పుడు ఒక బాక్స్తో బియ్యం తీసుకొస్తున్నారు అనుకోండి. ఇక్కడైతే ఏమి కనిపించట్లేదు నాకు. ఏమండి ఒక బాక్స్తో బియ్యం కానీ ఏమైనా తీసుకొస్తున్నారు అనుకోండి, దాన్ని ఎలా తీసుకురావాలి అంటే ఏదో ఇలా తీసుకొచ్చి ఇలా వేసేయడం కాదు. దాన్ని అంట దిగాలంట, ఇలా కుదిలించాలి. మనం దేవుని సన్నిధికి తెచ్చినట్టు ఏం చేయాలి? ఎవరికైనా దానం చేసినప్పుడన్నా కుదిలించి అది ఇంకా దిగజారునట్లు అంటే పైన ఇలాగా మేము చాలాసార్లు చూస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్లు చూసారా? ఆటోకి పెట్రోల్ కొట్టేస్తున్నప్పుడు ఆయన పెట్రోల్ కొట్టినంతసేపు కొట్టిన తర్వాత ఫుల్ అయిపోతూ ఉంటుంది కదా ట్యాంకు, దాని ఆటోని ఏం చేస్తాడంటే ఇలా 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 ఊపుతాడు. ఎందుకంటే పెట్రోల్ ఇంకా కింద దిగుతుంది అని చెప్పి. మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ బాక్స్ కానీ ఏదైతే తీసుకుంటా దాన్ని కుదిలిస్తే ఇంకా కింద దాన్ని నిండునట్లుగా మనం దేవుని సన్నిధికి తేవాలంట. తర్వాత చదవండి, తర్వాత కింద వచ్చిన చదవండి. మీరు ఏ కొలతతో కొలుతురో, ఏమండి మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడును. మీకు అర్థమవుతుందా? మీరు దేనితో కొలుస్తూ ఉన్నారో, ఆమె 116 రూపాయలు ఇద్దామనుకున్నది, చివరికి ఎంత ఇచ్చింది? రూపాయి ఇచ్చింది. ఏదైతే ఇచ్చిందో అదే దేవుడు కొలుస్తాడు. రూపాయి ఇచ్చిందో రూపాయి ఇస్తాడు, అంతే. ప్రియులారా, ఏదైతే కొలుస్తామో, ఎట్టి రీతిలో కొలిచి దేంతో ఇస్తామో, ఎటువంటి మనసుతో ఇస్తామో దాంతోనే కొలుస్తాడు దేవుడు. ఏమంటే ఎవరైనా మనకి ఇవ్వాలనుకుంటే భారీగా ఇవ్వాలనుకుంటాం. ఎలా ఇవ్వాలి? భారీగా. మనం ఇచ్చేది మాత్రం కొంచెమే. కొంతమంది పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో రాస్తారు కదా పుస్తకాలు. రాసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఎంత ఇచ్చారో మనం కూడా ఇప్పుడు పుస్తకం అంతా తీసి చూస్తూ ఉంటారు. అప్పుడు ఎంత ఇచ్చారో మనకు ఇప్పుడు కూడా అంతే ఇవ్వాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించదు వల్ల ఇవ్వాలి తప్ప వాళ్ళు ఎంత ఇస్తే అంత ఇవ్వడం ఏంటి? అర్థమవుతుందా? మానవులుగా మనం ఏం చేస్తామంటే వారు ఎంత ఇచ్చారో అంతే ఇద్దాం అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏదైతే కొలత కొలుస్తావు అదే కొలతతో కొలవబడతావు. నువ్వు ఎక్కువగా ఇస్తే ఎక్కువగా దీవించబడతావు, కొద్దిగా ఇస్తే కొద్దిగా ఆశీర్వదింపబడతావు. నీ ధర్మ కార్యాలు నువ్వు చేసే విధానాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఏమండి ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఒక ప్రాంతానికంట పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు రోడ్డు మీద సాయంత్రం నుంచి నడుస్తూ ఉంటే పాస్టర్ గారి పిల్లలకి, పాస్టర్ గారు అంటే ఎవరైతే పిలిచారో వాళ్ళ పిల్లలకి ఐస్ క్రీమ్ బండి వస్తే ఐస్ క్రీమ్ ఇప్పించారంట 2 పిల్లలకి. జాగ్రత్త వింటున్నారా? ఆ 2 పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తే దూరంగా ఆడుకున్న వాళ్ళకి 50 మంది పిల్లలు కనిపిస్తున్నారంట. వాళ్ళందరూ ఈయన ఇప్పిస్తుంటే ఈయన వైపే చూస్తున్నారంట. ఏంట్రా అన్నారంట పాస్టర్ గారు. ఐస్ క్రీమ్ అంటున్నారంట. సరే రండి అని చెప్పి పిలిచిన వెంటనే ఆ 50 మంది ఎవరైతే పిల్లలు వచ్చారో అందరికి కూడా ఇచ్చే బాబు నీ ఇష్టాలే డబ్బులు అంటే, పాపం ఐస్ క్రీమ్ బండి ఏం చేశాడంటే, పాస్టర్ గారు చెప్పారు కదా డబ్బులు ఆయన ఇస్తా అన్నారు కదా, 50 మంది పిల్లలు ఎవరైతే వచ్చారో అందరికీ కూడా ఇప్పించాడంట. ఇప్పించిన తర్వాత ఈ రోజు తింటా వీళ్ళు వెళ్ళి మొత్తం వాళ్ళ స్నేహితులందరూ ఎవరు అక్కడ ఐస్ క్రీమ్ ఇస్తున్నారంటే వాళ్ళు కూడా వచ్చేసారంట. వచ్చేసినప్పుడు పాస్టర్ గారు అనుకున్నారంటే వీళ్ళు కూడా వచ్చేసారు. అంటే ఏంట్రా అంటే మాకు కావాలంటే పోన్లే అని చెప్పి వాళ్ళకు కూడా ఇప్పించాడు. దగ్గర సుమారు 70 నుంచి 80 మంది పిల్లలు అయిపోయారంట. పాపం ఐస్ క్రీమ్ అన్నోడు ఎంత అయిందంటే
పాస్టర్ గారు ఎంత అయిందని చెప్పాడంట. పాస్టర్ గారు డబ్బులు ఇచ్చేసాడంట. ఇచ్చేసిన తర్వాత ఏమండి పాస్టర్ గారు ఇచ్చేసారు. ఆ డబ్బులంతా ఇచ్చేసిన తర్వాత ఈయన వెళ్ళిపోతూ ఉంటే, నడుస్తూ ఉంటే వేరే ఒక ఆయన వచ్చాడంట. ఎదురయ్యి, పాస్టర్ గారు నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీ గ్రామం ఒక పాస్టర్ గారు వస్తున్నారు, ఆయనకి ఈ కానుక ఇవ్వాలని ఎప్పటి నుంచో నా దగ్గర దాస్తున్నానండి, ఆ పాస్టర్ గారు మీరే అని నాకు దేవుడు నన్ను చూపించాడు అని చెప్పి, ఆయన ఈయన ఎప్పుడు చూడలేదు, ఈయన ఆయన ఎప్పుడు చూడలేదు. ఇది యథార్థంగా నిజంగా జరిగిన సంఘటన నిజాంపేటలో. ఏమండి ఎప్పుడు చూడలేదంట. అయితే పాస్టర్ గారికి మీకోసం చూస్తున్నానండి, నిన్న నుంచి ఎప్పుడు వస్తారా అని దేవుడు దర్శనం నాకు చూపించాడు, మీరు వస్తే మీకు ఇమ్మని ఈ కానుక అని చెప్పి ఆ కానుక ఆ పాస్టర్ గారి చేతిలో పెట్టేశాడంట. ప్రార్థన చేసి పాస్టర్ గారు ఆ యొక్క ఆయన్ని పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళిన చూసుకుంటే ఈ పిల్లలకి ఎంతైతే ఖర్చు పెట్టాడో పాస్టర్ గారు, ఏమండి దానికి డబుల్ అంట. 500 ఖర్చు పెట్టాడు అనుకోండి, 1000 రూపాయలు అండి. ఒక పావల అటు కాదు ఇటు కాదు. అర్థమవుతుందా మీకు? ఒక పావల అటు కాదు ఇటు కాదు, సరిగ్గా ఆయన ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు ఆయన చేతిలో పెట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు అనుకుంటూ ఉన్నాడంట, నిండు మనసుతో నేను వారికి హృదయపూర్వకంగా ఏమీ నొచ్చుకోకుండా ఇప్పించాను కాబట్టి దేవుడు మరలా తిరిగి నాకు రెట్టింపు ఆశీర్వాదము ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే, ఒక సంవత్సరం అయి ఉండొచ్చు, 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు, మొక్కుకొని ఎన్నో సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది తప్ప ఇప్పటికీ దాన్ని ఏం చెయ్యం, నెరవేర్చం. ఇస్తే పాస్టర్ గారు ఎక్కడ బాగుపడిపోతారో, ఇస్తే సంఘం ఎక్కడ బాగుపడిపోతుందో. ప్రియ సహోదరి సోదరుడా, నువ్వు కొలిచే కొలతను బట్టే దేవుడు కూడా కొలుస్తాడు, నువ్వు ఇచ్చే మనసుని బట్టే దేవుడు కూడా నీకు ఇస్తాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఎలా ఉన్నది ఏమండి? తాబేలు ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తున్నాడు. తాబేలు అంట కొన్ని 100 గుడ్లు ఒకేసారి పెడుతుంది. తెలుసా ఈ విషయం మీకు? తాబేలు అక్కడ సముద్రం ఒడ్డున ఇసుకలో కానీ ఏదైనా ప్రాంతంలో వచ్చి జాగ్రత్తగా కొన్ని 100 గుడ్లు ఒకేసారి పెడుతుందంట. అయినా సరే అది అరవదు, నెమ్మదిగా వస్తుంది, గుడ్లు పెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. ఏమండి అలాగే కోడి ఉంటుంది, పెట్టిది ఎన్ని గుడ్లు? ఒకటే గుడ్డు. ఎంత పెద్ద పెద్ద కేకలేస్తా చెప్పండి, గుడ్డు పెట్టానో అని. ప్రియ సహోదరి గమనించండి, ఇచ్చేది ఒకటే, కేక మాత్రం పెద్దది. మన దేవుని సన్నిధికి కొంచెం వేస్తాం. ఏమండి తాంబేలు అంటే ఎన్నో 100 గుడ్లు పెట్టినా సరే అది నోరు కూడా తెరవదంట. ఈ కోడి ఒకటే గుడ్డు పెడుతుంది, ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. ఏమండి ఆదివారం వచ్చిందంటే చచ్చిపోతుంది. స్నేహితులు ఎవరిని ఇంటికి వస్తున్నారంటే దాన్ని మళ్ళీ చంపేస్తాం. ఏమండి ఎవరన్నా మన యొక్క బిడ్డలు ఇంటికి వస్తున్నారంటే దాన్ని చంపేస్తాం. ఈ యొక్క భూమి మీద ఎక్కువ కాలం బ్రతికే జీవి ఏంటో తెలుసా? తాంబేలు. ఎక్కువ సంవత్సరాలు బ్రతికే జీవి ఏంటో తెలుసా? తాంబేలు. ఎన్ని గుడ్లు పెట్టినా సరే నెమ్మదిగా, ఏమండి ఏ అరుపు లేకుండా, కేకలు పెట్టకుండా ఎక్కువ కాలం జీవిస్తుంది. గుడ్డు ఏం చేస్తుంది, కోడి ఏం చేస్తుంది, ఒక గుడ్డు పెడుతుంది, ఎర్రి కేకలు పెడతా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కువ కాలం బ్రతికేది ఏంటి? తాంబేలు. నెమ్మదిగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరు, మనం కూడా అంతే. దేవుని సన్నిధికి ఇస్తున్నప్పుడు ఒక చేతి ఇచ్చింది రెండో చేతికి తెలియకూడదు. కొంతమంది ఫ్యాన్లు ఇచ్చి ఫ్యాన్ మీద పేర్లు రాయించుకుంటారు, కుర్చీలు ఇచ్చి కుర్చీలో పేర్లు రాయించుకుంటూ ఉంటారు. ఏమండి ఓబలంక్లో ఈ మీటింగ్స్ కాదు, అంత ముందు మీటింగ్స్కి మీకు గుర్తుందో లేదో, ఒకసారి పెట్టిన ఉపవాస కూడికలు కాకుండా అంత ముందు ఉపవాస కూడికలకి ఏమండి సంఘము ఏమాత్రము సహకరించట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక మీటింగ్స్ జరగాలి, సేవకులు తీసుకురావాలి, ఈ సౌండ్ సిస్టమ్ పెట్టాలి, ఆర్కెస్ట్రా పెట్టాలంటే పాస్టర్ గారు ఒకరి వల్ల అవుతుందంటే అవ్వదు. సంఘం చేతులు కలిపితేనే ఏమైనా జరుగుతాయి. సంఘం ఏమి ఇవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కాకపోతే చివరి రోజు వరకు మేము చూసి నేను అన్నాను, ఎవరెంత ఇచ్చారో మనము సంఘం ఎదురు చెప్తే వారికే తెలుస్తుంది కదా, మనము సంఘం ముందు చెబుదాం అని చెప్పి నేను ఏం చేశానంటే, ప్రార్థనలు అయిపోయిన తర్వాత నేను బలిపీఠం మీద నుంచొని చెప్తున్నాను, వీళ్ళు ఎంత ఇచ్చారు, పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు,
అని మీరు కూడా ఉండే ఉంటారు. అప్పుడు నాకు మీరు కూడా ఉండే ఉంటారు ఆ రోజు. పలానా వాళ్ళు భోజనాలు పెట్టారు అంటే పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళ ఇంట్లో ఒక పూట ఇలా ఇలా భోజనాలు పెట్టారు అని చెప్తూ ఉన్నాం. ఏమండి, నాన్నగారి కంటే ఒక స్త్రీ చెప్పింది, ఒక ఆవిడ ఇచ్చింది ఒక 2,000-2,500 ఇచ్చింది. నాకు గుర్తులేదు, కానీ ఆవిడ అందంట, పాస్టర్ గారు ఎవరికి తెలియనివ్వద్దండి నేను ఇచ్చినట్టు. ఏముంది, ఎవరికి తెలియనివ్వద్దండి ఇచ్చినట్టు అంటే ఈ విషయం నాకు చెప్పలేదు డాడీ. కానీ ఎవరిచ్చారో నా దగ్గర లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ ప్రకారం చదివేస్తున్నాను నేను. ఆవిడ అందంట, పాస్టర్ గారిని చెప్పొద్దన్నాను కదండి బాబు, చెప్పేసారేటండి అందరి ముందుని. ఆవిడ ఎవరో తెలుసా, వాళ్ళు పని చేసుకోవడానికి వేరే ప్రాంతం నుండి ఓబలంకి వచ్చి పని చేసుకుంటున్న వాళ్ళు. 2 కూతుర్లు పెట్టుకొని పని చేసుకోవడానికి వేరే ప్రాంతం నుండి వచ్చి పని చేసుకోవడానికి వచ్చిన వారు. కానీ మనం కొంచెం ఒక 100 రూపాయలు కానుకేస్తే, అండ్ చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, చాలామంది ఏం చేస్తారంటే సాక్ష్యం దగ్గర చెప్పడానికి వస్తారు. సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఆ 50 రూపాయల కాగితమో 100 రూపాయల కాగితమో ఇక్కడ పట్టుకుని ఇలా తిప్పుతూ ఉంటారు. ఏంటో మరి అండి, అంటే 10 మంది చూడాలని మనం ఇచ్చింది. నువ్వు వేసి 5 రూపాయలు కూడా చూపించేయకపోయావా? నామోషియా? ప్రియ సహోదరి దేవుడు భిక్షగాడా? పాస్టర్ గారు భిక్షగాడు అనుకుంటున్నారా? బయట ధర్మం చేయడానికి ఎవరిని దగ్గరికి వస్తేనే మేము 10 రూపాయలు 20 రూపాయలు అలా ఇస్తూ ఉంటాం. ఏమండి, దేవుడు ఏమైనా భిక్షగాడు అనుకుంటా ఉన్నారా? నువ్వేదైతే కొలతో కొలుస్తున్నావో అదే కొలతతో కొలవబడతావు. నువ్వు చేసే ధర్మకార్యాలు నువ్వు కుడి చేతి చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతికి తెలియదు కుడి చేతికి తెలియకూడదు. అట్టి రీతిలో చేయాలి తప్ప ప్రియ సహోదరి సోదరుడు ఎవరో చూడడానికి, ఎవరో మొప్పి కోసం నీకు అవసరం లేదు. కానుకలు పెట్టారు, ఎవరు కూర్చున్నారంటే ఏసై కూర్చున్నారు. ఆ విధవరాలు వేసిన ఆ 2 కోసలనే చూశాడు దేవుడు. ఎందుకంటే యథార్థమైన హృదయంతో వేసిన ఆమె దగ్గర ఉన్నది వేసేసింది. అలా అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి వేసామని చెప్పట్లేదు, నన్ను అపార్థం చేసుకోకండి. ఏమండి, శ్రేష్టమైనది ఇవ్వాలి దేవునికి, శ్రేష్టమైనది దేవునికి తీసుకొచ్చి ఇవ్వాలి, ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలి. ధర్మ కార్యాలు, కొర్నేలిలో అంత ధనవంతుడండి, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, శతాధిపతి, 100 మంది సైనికులు ఆయన కింద పనిచేస్తా ఉన్నారు. ఆయనకి తక్కువేంటి, ఏమీ తక్కువ కాదు. అయినప్పటికీ కూడా భక్తి విషయంలో రాజీ పడలేదు, ధర్మ కార్యాలు చేసే విషయంలో రాజీ పడలేదు. రాజీ పడలేని భక్తి చేస్తేనే నువ్వు క్రైస్తవుడివి. క్రైస్తవులు రాజీ పడరండి భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో రాజీ పడరు, విశ్వాసంలో రాజీ పడరు, ఒక ఆదివారం రాజీ పడరు, శుక్రవారం రాజీ పడరు, దేవుని కార్యాలంటే రాజీ పడరు. అది క్రైస్తవుని యొక్క లక్షణము. ప్రియ సహోదరి సోదరుడా, మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది? నువ్వెంత ఇంకా సంపాదించాలని గోడ పెట్టాలని చూస్తా ఉన్నావే. చెప్పాను కదా, నీ భక్తిని, నీ హృదయం ఎలా ఉన్నో దాంతో చూసి కొలుస్తాడు దేవుడు. నువ్వేదో పైకి 10 మంది కనిపించేసినట్టుగా దేవుడు చూడడు. 10 మంది ఈయన్ని పొగుడుతున్నారు కదా, 10 మంది ఈయన వెనకాల ఉన్నారు కదా అని నీ భక్తి జీవితాన్ని కొలవడు. నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు నడుస్తున్న నడవడికను బట్టి, నీ మాట తీరును బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి నీ నోరు ఎలా ఉన్నది? నోరుని కాచుకుంటున్నావా? అంటే వ్యాపారం చేస్తున్నప్పుడు నీ నోరు ఎలాగా ఉంటుంది? బూతులు మాట్లాడుతూ ఉందా? అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నదా? ఇతరుల మీద అరిచేవారిగా ఉన్నారా? మనం అనుకుంటా ఉంటాం, మనం చూసి 10 మంది భయపడిపో, అది గొప్పతనం కాదు. నిన్ను చూసి ఎంతమంది మారుతున్నారు, నిన్ను చూసి 10 మంది ఏమి నేర్చుకుంటున్నారు, నీ కుటుంబం ఏం నేర్చుకుంటుంది, నీ యొక్క స్నేహితులు ఏమి నేర్చుకుంటున్నారు, నువ్వు పనిచేస్తున్న ఆయా వ్యాపారస్తులు ఏం నేర్చుకుంటున్నారు. ప్రియ సహోదరి సోదరుడా, గమనించు, ఆలోచన చేసుకో. ఏమండి, ఎలా ఉంది నీ యొక్క భక్తి జీవితము? ఎలా ఉంది భక్తి జీవితము? ఏమంటే ఒకసారంట ఒక పాస్టర్ గారు సువార్త ప్రకటించడానికి వెళ్తూ సంఘాన్ని అంతటిని తీసుకెళ్ళాడంట. సంఘాన్ని అంతటిని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు వారికి ఆహారం లేదు. ఏమండి, నీరు త్రాగడానికి నీరు లేదు. చాలా దూరం ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. వారికి ఏమీ ఆహారము దొరకట్లేదు. అయినప్పటికీ కూడా సేవకులు అన్నారంట, అయ్యా మీరు నా వెంబడి ఎంతో ప్రయాణం చేసి వస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి మనకి రాళ్ళుతో పని ఉంది. అక్కడ మనం వెళ్ళే చోట రాళ్ళు పట్టుకెళ్ళాలి, రాళ్ళుతో మనకి పని ఉంది. ఎవరికి ఎంత చేతనైతే అంత రాయిని పట్టుకుని మోసుకొచ్చేయండి అన్నాడంట పాస్టర్ గారు. కొండ ప్రాంతం కదా,
పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అంటే గోలీ సైజులో రాళ్ళు ఉన్నాయి, ఇసుక ఉంది, మట్టి ఉంది, అన్నీ ఉన్నాయి. పాస్టర్ గారు నేను ఎంత అంత అని చెప్పను, ఎవరికి ఎంత మొయ్యగలిగితే అంత రాయిని పట్టుకొని మీరు వచ్చేయండి అన్నారంట. ఒకడేమో ఇంత పెద్ద రాయ మొయ్యలేక పట్టుకొస్తున్నాడంట. ఇంకొకడేమో ఇంత రాయి పట్టుకెళ్తున్నాడంట. ఇంకొకడేమో ఇంత రాయి పట్టుకెళ్తున్నాడంట. ఒకడేమో ఇంత రాయి పట్టుకెళ్తున్నాడంట. ఒకడేమో గోలీ సైజులో రాయి పట్టుకెళ్తున్నాడంట. ఒకడేమో చిన్న రాయ కనిపించిన రాయి పట్టుకెళ్తా ఉన్నాడంట. వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపి పాస్టర్ గారు అన్నారంట, అయ్యా ఇంత దూరం ప్రయాణం చేస్తాం, మనకైతే అలసట వచ్చేసింది, ఆహారం లేదు, ఆకలి వేస్తా ఉంది, కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేస్తాను, మీ చేతిలో రాళ్ళు రొట్టెలుగా అయిపోవాలని దేవునికి ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేసి మీ చేతిలో తినేయండి అన్నాడంట. ఏమండి ప్రార్థన చేసిన వెంటనే ఆ రాళ్ళు కాస్త ఏమైపోయినాయి అంటే రొట్టెలు అయిపోయినాయి. ఏమండి దేవునికి అసాధ్యం అంటారా? సమస్తము సాధ్యమే. పోయినసారి నేను చెప్పాను కదా, చిన్న చిన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుసు దేవుడికి. ఏమండి కర్రను ఎలా వాడుకోవాలో తెలుసు, మనిషిని ఎలా వాడుకోవాలో తెలుసు, ఏమంటే భూమిని ఎలా వాడుకోవాలో తెలుసు, కర్రను రాయను ఎలా వాడుకోవాలో ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి పాస్టర్ గారు ప్రార్థన చేసి, అయ్యా మీ చేతిలో ఉన్నది రొట్టెలు తీసుకొని మీరు తినేయండి అన్నాడంట. ఏమండి ఈ యొక్క పెద్దది మొయ్యలేక పట్టుకెళ్ళినటువంటి రాయ, అంత పెద్ద రాయి కూడా ఏమైపోయింది? రొట్టె అయిపోయింది, పెద్ద రొట్టె. తినలేక ఆయాసం వచ్చేటట్టు తింటున్నాడంట. ఏమండి ఇంకొకడేమో గోలికాయ పట్టుకెళ్ళాడు కదా, అది వేసుకున్నాడంట. అదే పక్క వస్తుంది, ఇసుక లాంటి అదే పక్క వస్తుంది. ఏమండి దేవుని పనులు అంటే, పాస్టర్ గారు అంటే ఏదో చులకనేదో. ఏమండి సంఘంలో పరిచయం చేయాలంటే నీ యొక్క కొలిసే తత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడని చదివించాను, కొలుస్తాడు. నువ్వు ఎంత తీసుకున్నావు కాబట్టి అంతే ఆహారం, నీకు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఆహారం. ప్రియ సోదరుడా, ఎలా ఉన్నది నీ జీవితము? 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏమండి కొర్నేలు ఎటువంటి వాడు? భక్తి గలవాడు. రెండవది ధర్మ కార్యాలు చేసే తత్వం గలవాడు. మూడవది నేను చూపిస్తాను, అదే 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 3వ వచనం. రెండవ వచనం చదవండి. ప్రజలకు బహు ధర్మ కార్యములు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సమయమందున అసమయమందున మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి ఈ కొర్నేలి, నేను యుద్ధంలో ఉన్నాను, సైన్యంతో మాట్లాడుతున్నాను, ఇంట్లో ఉన్నాను అని చెప్పి ప్రార్థన మానేశాడంటే మానలేదు. ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు, భక్తికి భక్తి చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏంటి? ప్రార్థన చేస్తూ ఉన్నావా? అండి ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేసే గుంపులో సమయంలో ఉన్నట్టుగా ఏమండి మనం చేసే ప్రార్థనలో దేవుడు ఆత్మ దిగి రావాలి. దేవుని ఆత్మ దిగి వస్తూ ఉందా? అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అడుగు ప్రతి వాటిని దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు ఏది అడుగుతూ ఉన్నావు? పరిశుద్ధాత్మని అడుగు. ఏమండి పరిశుద్ధతని అడుగు, నీతిని అడుగు, యథార్థతని అడుగు, సమాధానం అడుగు. ప్రియ సోదరుడా, ప్రార్థన చేస్తూ ఉన్నావు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 164వ వచనము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 164వ వచనము, పేజీ నెంబరు 519, 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎవరి మాట చెప్తూ ఉన్నాడు? ఏమండి ఎవరు చెప్తూ ఉన్నారంటే దావీదు చెప్తూ ఉన్నాడు. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నువ్వు చేసే పనేంటి? కూలి పనా? నువ్వు చేసే పనేంటి? చేతి పనా? నువ్వు చేసే పనేంటి? వ్యవసాయమా? నువ్వు చేసే పనేంటి? ఉద్యోగమా?
నువ్వు చేసే పని ఏంటి? వ్యాపారమా? నువ్వు చేసే పని ఏంటి? చదువుకోవడమా? కానీ దావీదు చేసే పని ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? రాజు స్థానంలో ఉన్నాడు రాజు. నువ్వంటావు నాకు ఎక్కడ కుదురుతుంది పాస్టర్ గారు, ప్రార్థన చేయడం నాకు ఎక్కడ కుదురుతుంది? రాజు కుదురుతుందా? ప్రధానమంత్రికి కుదురుతుందా? అయితే మీరు ప్రధానమంత్రి కన్నా, రాష్ట్రపతి కన్నా, రాజుల కన్నా అసలు ఖాళీ లేని వారిగా ఉన్నారా అండి? దానియేలు ఎవరో తెలుసా? ప్రధానమంత్రి అండి. దానియేలు ప్రధానమంత్రి. దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు ఒక రాజు అయినప్పటికీ 7 మార్లు ప్రార్థన చేసేవాడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, తింటున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఏమండి రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. చేస్తూ ఉన్నావా ప్రార్థన? సమయమందును అసమయమందును ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దావీదు కన్నా గొప్పవారమా? దానియేలు కన్నా గొప్పవారమా? నాకెక్కడ ఖాళీ పాస్టర్ గారు అంటా ఉంటారు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, పేజీ నెంబర్ 190. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, పేజీ నెంబరు 190. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఏమండి? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. పురుషులు ఏం చేయాలంటండి? ప్రతి స్థలమందును కూడా కోపము లేని వారిగా, సంశయాలు లేని వారిగా, ఏమండి పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏమండి? తరచుగా కోపం వస్తుందా? తరచుగా బాధలు వస్తూ ఉన్నాయా? తరచుగా మీకు వేదన కలుగుతూ ఉందా? ప్రార్థన చేయడమే. కోపం వచ్చినా ప్రార్థన చేయాలి, ప్రేమ వచ్చినా ప్రార్థన చేయాలి, బాధ వచ్చినా ప్రార్థన చేయాలి, కలిమి అయినా ప్రార్థన చేయాలి, లేమి అయినా ప్రార్థన చేయాలి. కోపం అనేది రాకూడదు. ఏమండి? కోపము లేని వారిగా, సంశయాలు లేని వారిగా ప్రతి స్థలమందును పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని బైబిల్ బోధిస్తూ ఉన్నది. ఏమండి? కోపపడుడి కానీ పాపము చేయకుడి అని బైబిల్లో ఉన్నది. ఏమండి? దేవుడు 33.5 సంవత్సరాలు యేసు ప్రభు దేవుడైనప్పటికీ కూడా, భూమి మీద ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక్క మారే కోపపడ్డాడండి ఆయన. ఎక్కడో తెలుసా? యెరూషలేము ఈ యొక్క దేవాలయంలో, ఏమండి రోకలు అమ్ముచున్న వారిని చూసి కోపపడ్డాడు. దేవుని విషయమై కోపపడుడి. ప్రియ సహోదరి సహోదరుడా, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే మనం కోపం తెచ్చుకునే వారిగా ఉండకూడదండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఏమండి? ప్రియ సహోదరి సహోదరుడు, భక్తి జీవితం ఎలా ఉన్నది? 3 విషయాలు చూపించాను. కొర్నేలు భక్తిపరుడు, ధర్మకార్యాలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి ప్రార్థన చేసిన వారు ఎవరు? దావీదు ప్రార్థన చేశాడు. అధికారంలో ఉన్నాడు, రాజు స్థానంలో ఉన్నాడు, అయినా సరే ప్రార్థన మాత్రము విడిచిపెట్టలేదు. దానియేలు ప్రధానమంత్రే అయినప్పటికీ కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడు దినమునకు. ఏమండి? యేసయ్య అంటా ఉంటారు, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఏమండి? ప్రార్థన చేయాలి. హైదరాబాద్లో నా ఇంట్లో ఒక ఆవిడ పని చేస్తుంది. ఏమండి? నాకు వంట చేయడానికి పని చేస్తూ ఉంది. మొన్న ఒక ఆవిడని తీసుకొచ్చింది. ఏమండి? ఆవిడని తీసుకొచ్చి ప్రార్థన చేయించింది. ప్రార్థన చేశాను. వేరే చోట పనికి పెడతా ఉంది ఆవిడ్ని. వేరే చోట పనికి పెడతా ఉంది. పెడతా ఉన్నప్పుడు పని చేస్తున్న దగ్గర ఎంత జాగ్రత్తగా చేయాలి చెప్పండి? మనం ఒకరి దగ్గర పని చేస్తూ ఉన్నాం, ఒకరి కింద మనము బ్రతుకుతూ ఉన్నాం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటుందంట, నాకు నిద్ర సరిపోదు, నాకు 10 గంటలైనా సరే నిద్ర సరిపోదు అంటే మెలకువగా ఉండి నీకు ఎంత సమయం పడుకోవాలో అంత సమయం పడుకోవాలి. సోమరితనముతో నువ్వు జీవిస్తే, సోమరితనంగా నువ్వు ఇంట్లో ఉంటే
ఏమండి ఏమన్నా కుటుంబానికి ఏమైనా క్షేమమా, ప్రయోజనమా? ఆమెకు భర్త లేడు, చనిపోయాడు. ఏమండి ఒక పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు ఏమో ఒక దేవుని సేవకుడి దగ్గర ఎక్కడో ఖమ్మంలో ఎక్కడనో చదువుకుంటా ఉన్నాడు. పాపేమో ఇవుడితోనే ఉంటా ఉంది. పాపేమో 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు వచ్చిన పాప. అంటే నిన్ను చూసి నీ బిడ్డలు ఏమి నేర్చుకోవాలి? సోమరితనం నేర్చుకోవాలా? కష్టపడి పనిచేసే తత్వము నీలో రాదా? నువ్వు కష్టపడి పని చేయకపోతే నీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? సుఖానికి అలవాటు పడిపోయి, పాపానికి అలవాటు పడిపోయి, పని చేయడానికి చేతులు రాక, లేవడానికి నడుము లేవక, ఏమంటే సోమరితనంగా జీవిస్తే నీ కుటుంబానికి ఏమైనా క్షేమమా? సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అని సామెతల గ్రంథంలో ఏమండి వ్రాయబడి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరి, సోమరిగా ఎంతకాలం ఉంటావు? మెలకుగా ఉండి, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏమండి ఎప్పుడు నిద్రపోదామా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు పడుకుందాం, ఇదేనా మన పరిస్థితి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రత్యేక పరిస్థితిని మారుస్తుంది అని బైబిల్ చెప్తున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క ఆస్తిపాస్తులు మనం గర్వించొద్దు. అది నీ భక్తి జీవితాన్ని ఏమీ మాత్రం బాగు చేయలేదు. ఒకవేళ ఆస్తి ఉన్నా, అంతస్తులు ఉన్నా, అందం ఉన్నా, చందం ఉన్నా, ఏమున్నా సరే దేవుని సన్నిధి విడవకుండా, ఏమండి దేవుని సన్నిధిలోనే అండి మంచి మాట కీర్తన కాదు 84వ కీర్తన 10వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 84:10 అనుకుంటా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుని మందిరం నివసించడానికి ఇష్టపడాలి, దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడాలి. ఇష్టపడుతూ ఉన్నావా? నీ ఆలోచన విధానము తెలుస్తూ ఉంటుంది దేవుని సేవకులు కానీ దేవునికి కానీ. ఎందుకంటే నీకు దేవుడు అంటే భయం ఉంటే దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వస్తావు. ఏమండి దేవుడు అంటే భయం ఉంటే దేవుని సన్నిధికి పరిగెట్టుకుని వస్తావు. నీ వ్యాపారాన్ని చూసో, ధనమును చూసో, ఆస్తిపాస్తులను చూసో, ఏదో కూడబెట్టాలనో, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. ఏమండి నీ వెళ్ళే సంఘంలో హైదరాబాదులో ఏమండి నిజం చెప్పాలంటే ప్రతి సంఘంలో కూడా పురుషుల కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అవునా కాదా? మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. పురుషుల కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ నేను వెళ్ళే సంఘంలో హైదరాబాదులో స్త్రీల సంఖ్య ఎంత ఉంటుందో పురుషుల సంఖ్య కూడా ఇంచుమించు సమానంగానే ఉంటుంది. అంటే కుటుంబముగా వచ్చి దేవుని ఆరాధిస్తారు. నీ కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండాలన్నా, బాధలు లేకుండా ఉండాలన్నా, కష్టాలు లేకుండా ఉండాలన్నా అండి కుటుంబముగా వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు. నిజం చెప్తూ ఉన్నాను. కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండాలంటే ఏమండి కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కుటుంబంగా దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని వెంబడించాలి. రే సోదరి సోదరుడా, కొర్నేలు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉందంటండి. చదువుకున్నాం కదా, ఇంటి కింద జాగ్రత్త చదువుకోండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈయన భక్తి జీవితము దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏమండి ఆయన అంత అధికారంలో ఉన్నా సరే ఏమండి మధ్యాహ్నం 3 గంటలంట ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు దర్శనాలతో ఆయనతో మాట్లాడేవాడంట అండి. ఏమండి మన సంఘాల్లో ఇంతకుముందు దర్శనాలు చూసేవారు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరు దర్శనాలు చూస్తున్నారా? అంటే రాను మన యొక్క విశ్వాస జీవితము, మన యొక్క పరిశుద్ధ జీవితము, మన యొక్క భక్తి జీవితము ఏమైపోతుంది? అడుగంటిపోతూ ఉంది. మన యొక్క విశ్వాస జీవితం పొంగి పొరలాలి. పొంగి పొరలినప్పుడు అంట మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మన గ్రామం, మన సంఘం ఆశీర్వదింపబడుతుంది, మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. దేవుడు మన కుటుంబాన్ని చూసి సంతోషిస్తాడు. ఏమండి కొర్నేలు కుటుంబం పరిశుద్ధంగా జీవించింది. కొర్నేలు కుటుంబము యథార్థంగా భక్తిగా జీవించింది, ధర్మ కార్యాలు చేసింది, ప్రార్థనలు చేసింది. ఆయనకి అంత అధికారం ఉన్నా సరే నాకు కావాల్సిన అధికారం కాదు, కానీ నాకు కావాల్సిన పలుకుబడి కాదు, కానీ నాకు కావాల్సింది ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ దేవుని యొక్క జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి అనుకున్నప్పుడు
నీ భక్తి జీవితంలో రాజీ పడవు, ధర్మ కార్యాలు చేసే విషయంలో రాజీ పడవు, ప్రార్థన చేసే విషయంలో రాజీ పడవు. నీకున్న ఏ వ్యాపారాలను బట్టో, పొలాలను బట్టో, ఉద్యోగం బట్టో, చదువులను బట్టో సాకులు మాత్రము చెప్పవు. దావీదు సాకులు చెప్పలేదు, ఎందుకంటే 7 మార్లు ప్రార్థన చేశాడు. దానియేలు సాకులు చెప్పలేదు, 3 మారు ప్రార్థన చేశాడు. మనము కూడా ప్రార్థన చేసేవారి గుంపులో ఉండాలి అని, భక్తి జీవితంలో రాజీ పడకూడదని, ఏమండి దేవుడు అట్టి రీతిలో మన కుటుంబాలను మనల్ని కూడా దీవించాలని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.